అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తోంది. వినరా? విధవ ఎవరిని సపోర్ట్ చేస్తాడు? ఇంకో విధవని. అలాగే దొంగ ఇంకో దొంగకే మద్దతు ఇస్తాడు. అట్లనే ఈ సన్నాసుడు ఆ సన్నాసికి మద్దతు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు చెప్పండి? అరే ప్రకాష్ రాజ్గా, నువ్వు ఇక్కడ లాజిక్ మాట్లాడే బాగానే ఉంది. నేను ఇంకో లాజిక్ మాట్లాడతా, విను. ఎరా, నువ్వు ఒక సినిమా తీసావు, ఫెయిల్ అయింది. ఊరుకున్నావా? లేదు. ఇంకో అవకాశం కోసం ఎదురు చూసి మళ్ళీ సినిమా తీస్తావు, అది ఫెయిల్ అయింది. మళ్ళీ ఊరుకొని ఉన్నావా? లేదు. మళ్ళొక్క సినిమా తీస్తావు, అది కూడా పోయిందనుకో. ఏంటి, మీ ఊరు వెళ్ళి ఎవరిదన్నా పిల్లోడి ముడ్డు కడుగుతావా? ఏంటి కడగవుగా? ఇదే పని చేస్తావుగా. మళ్ళీ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఈ సినిమాల్లోనే తిరుగుతావు, అదే నీ పని. అట్లనే ఒరేయ్, ఎదవకి శిక్ష పడేంత వరకు మా పోరాటం ఏదైతే ఉన్నదో అది సాగుతూనే ఉంటుందిరా. ఒక్క చోట ఆగవరం. మేము ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను తీసుకుంటాం. రాజ్యాంగంలో ఉందిరా అబ్బాయి, ప్రయత్నం చేస్తే ఫలించందంటూ ఉండదు. నీలాంటి సన్నాసి ఆ సన్నాసికి సపోర్ట్ చేస్తున్నాడంటే సిగ్గుండాలరా. అవునులే, మనకెందుకు ఉంటుంది? మనది కూడా అదే జాతి కదా. ఇంకా సిగ్గు, శరం, లజ్జ అట్లాంటివి అంటూ ఉండవు. ఒరే, నీ బుద్ధి విలన్గా బాగా పనికొచ్చావనుకున్నాం, కానీ రియల్ లైఫ్లో కూడా నువ్వు అచ్చమైన స్వచ్ఛమైన విలన్గా అడిగిరా, రావణాసురుడిలాగా. అరే, విలన్ అంటే ఎలా ఉండాలిరా? బయట హీరోలాగా, సినిమాల్లో విలన్ లాగా ఉండాలి. ఎలా? సోనూ సూద్ గారు ఉన్నారే, ఆయనలా ఆయన చెప్పుకు కూడా నువ్వు వణికిరావురా. సన్నాసి, ముసలోడివి అయిపోయావు. కింద పైన అన్ని నడిచిని, ఇక మూల కూర్చొని భజన చేసుకోరాదు. అవన్నీ చేసుకోకుండా ఇలాంటి పనికి మళ్ళీ అమ్మటిపడి ఉన్న విలువ కొద్దిగా తీసేసుకుంటున్నాం. సిగ్గులేని యాదవాని యాదవ. కామెంట్లు చేయండి గట్టిగా, వీడికి కింద పెడితే పైకి రావాలా అలా కామెంట్లు చేయండి. అలాగే వీడి దాకా చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి. అర్థమైందిగా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.